తపోకాల ధ్యానాంశములు. పరిశుద్ధ మంగళవారం. హెచ్చరిక మరియు నిరీక్షణ. అంశము: అంతము వరకు విశ్వాసములో స్థిరముగా నిలుచుట. సువార్త వాక్యం: యేసు ఆ దేవాలయము నుండి బయలుదేరి వెళ్ళుచుండగా, మీరు ఈ గొప్ప కట్టడములను చూచుచున్నారు గదా, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడును. మార్కు సువార్త 13వ అధ్యాయము 1-2 వచనములు. అంతము వరకు నిలవాలి, విశ్వాసంలో గెలవాలి, క్రీస్తు మార్గము వదలకుండా స్థిరముగా మనం సాగాలి. ఆత్మీయ సందేశము. ఈరోజు యేసు ప్రభువు దేవాలయం యొక్క వినాశనము గురించి మరియు లోకాంతము గురించి హెచ్చరించారు. అశాశ్వతమైన కట్టడాల మీద కాకుండా దేవుని వాక్యం మీద మన జీవితాలను నిర్మించుకోవాలని ఆయన బోధించారు. శ్రమలు, యుద్ధాలు ఎదురైనప్పుడు విశ్వాసులు భయపడకుండా దేవుని రాకడ కోసము సిద్ధంగా ఉండాలని చెప్పారు. ఈరోజు మనల్ని మనం పరీక్షించుకుందాం. మనం దేనిని ఆశ్రయించి జీవిస్తున్నాం? కూలిపోయే రాళ్లనా, లేక నిత్యము నిలిచే దేవుని వాక్యాన్నా? ప్రార్థన. యుగయుగములకు రాజువైన సర్వేశ్వర, ఈ పరిశుద్ధ మంగళవారమున మీ హెచ్చరికలను మేము ధ్యానిస్తున్నాము. ఈ లోకము, అందులోని ఆడంబరములు గడిచిపోవునని, నీ వాక్యము మాత్రమే నిత్యము నిలుచునని మేము గ్రహించేలా చేయండి. ప్రభువా, మా జీవిత నావ తుఫానులలో చిక్కుకున్నప్పుడు, అంధకార శక్తులు మమ్మల్ని భయపెట్టినప్పుడు, మీ నిత్యరాజ్య నిరీక్షణలో మేము స్థిరముగా ఉండేలా బలపరచండి. మా ఆత్మీయ దీపాలను సిద్ధముగా ఉంచుకొని ఎప్పుడు పిలుపు వచ్చినా మిమ్మల్ని కలుసుకోవడానికి సిద్ధపడే జ్ఞానాన్ని మాకు ఇవ్వండి. ఏ ఆటంకము మమ్మల్ని మీ నుండి దూరం చేయకుండా కాపాడండి. మీ రాకడ మాకు భయమును కాక సంతోషమును ఇచ్చునుగాక. ఆమెన్. అంతము వరకు నిలవాలి, విశ్వాసంలో గెలవాలి, క్రీస్తు మార్గము వదలకుండా స్థిరముగా మనం సాగాలి. శ్రమలెన్ని మనకు ఎదురైనా సిలువ ధ్యానమే మన బలం. కడవరకు పోరాడి జీవ కిరీటం పొందాలి. అంతము వరకు నిలవాలి, విశ్వాసంలో గెలవాలి. లోకపు ఆశలు పిలిచిన, తుఫానులే చుట్టుముట్టిన, యేసయ్య చేయి విడువక ధైర్యముగా మనం నిలబడాలి. లోకపు ఆశలు పిలిచిన, తుఫానులే చుట్టుముట్టిన, యేసయ్య చేయి విడువక ధైర్యముగా మనం నిలబడాలి. మంచి పోరాటం పోరాడి పరుగును తుదముట్టించాలి. విశ్వాసమును కాపాడుకుని దేవుని
మహిమను చూడాలి. అంతము వరకు నిలవాలి, విశ్వాసంలో గెలవాలి. క్రీస్తు మార్గము వదలకుండా స్థిరముగా మనం సాగాలి. అపవాది వేసే బాణాలు మన విశ్వాసాన్ని కదపలేవుగా. దేవుని వాక్యమే ఖడ్గముగా ప్రతి అడ్డంకిని జయించాలి. అపవాది వేసే బాణాలు మన విశ్వాసాన్ని కదపలేవుగా. దేవుని వాక్యమే ఖడ్గముగా ప్రతి అడ్డంకిని జయించాలి. సహనముతోనే జీవించి నిత్య జీవమును స్వతంత్రించాలి. యేసయ్య రాకడ కొరకు నిరీక్షణతో కనిపెట్టాలి. నా ప్రాణమున్నంత వరకు నీతోనే నడుస్తాను దేవా, విశ్వాసమే నా ఊపిరి, క్రీస్తే నా గమ్యం. Experience spiritual growth with the Jeevadhara app and test your faith with the Bible Quiz app. Available now.